ఒకసారి గట్టిగా ఇల్లు చెప్తామా? మనం సకాల సమయంకి వస్తే కొద్దిగా ఎక్కువగా పాటలు పాడుకొని దేవుణ్ణి ఆరాధించవచ్చు. సమయము చాలా మన సమీపం ఉంది కాబట్టి కూడిక అయిన తర్వాత కొన్ని అంశాల కొరకు ప్రార్థన కూడా చేయాలి. కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండో మనోహరమైనటువంటి దినాన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి ప్రార్థన నన్ను ఎంతో బలపరుస్తూ, శరీరము ఒక రకంగా బలహీనంగా ఉన్న దేవుడు ఆత్మలో బలపరుస్తూ నడిపిస్తున్నందుకు ఆయనకు మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్నతో ఈ దిన ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం. మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ఉపవాసము ఎక్కడ ప్రారంభమైంది అని మనం ఆలోచిస్తే ఎంతమంది చదువుతున్నారు ప్రతిరోజు బైబిల్? ఎక్కడ ప్రారంభమైంది? నేను చెప్తాను, రెండు మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒక లేవీయుడు తన భార్యను తీసుకొని ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. బెన్యామీను ప్రాంతానికి వచ్చినప్పుడు చీకటి పడింది. ఒక ఇంటి ఆవరణంలో సేద తీర్చుకొని ఉదయాన్నే లేచి ప్రయాణమవుదామని చెప్పి అనుకొని అక్కడ సేద తీర్చుకున్నటువంటి సంగతి తెలిసినటువంటి ఆ బెన్యామీనులో ఉండేటటువంటి ప్రాంతముల యవ్వనస్తులందరూ కూడా గుమిగూడి వచ్చి ఆయన పైన దాడి చేసి ఆమెపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేస్తే ఏమైపోయిందంటే ఆమె చనిపోయింది. ఇతడు గుండెలు పగిలేటట్లుగా ఏడ్చి కన్నీరు ముండూరుగా విలపించి శక్తినంతా కూడగట్టుకొని లేచి ఏం చేశాడంటే ఆ శవాన్ని 12 ముక్కలుగా నరికాడు. ఆ 12 ముక్కలుగా నరికి ఇశ్రాయేలు 12 గోత్రాలకు 11 గోత్రాలకు ఏం చేశాడంటే పంచిపెట్టాడు. ఈ 11 గోత్రములో వారందరూ కూడా కలిసి బెన్యామీనుల దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారయ్యా, మీ ప్రాంతపు వాసులు మనమంతా అన్నదమ్ములము, మనము కొట్లాడబెట్టుకోవడానికి మంచి పద్ధతి కాదు. కాబట్టి తప్పు చేసినటువంటి వారిని మీరు మాకు అప్పగించాలి అన్నప్పుడు వారు కుదరదు, యుద్ధము చేయడానికైనా సిద్ధమే కానీ తప్పు చేసినటువంటి వారిని ఎట్టు పరిస్థితులు మీకు మేము అప్పగించమని చెప్పారు. అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే 2 పర్యాయములు ఈ 11 గోత్రములలో ఉండేటటువంటి ఇశ్రాయేలు జనాంగం ఓడిపోయారు. చూద్దాం ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనము 25వ వచనాన్ని చదువుదాం. బెన్యామీనీయులు గిబిలో నుండి ఆ దినము ఇశ్రాయేలులో 22,000 మంది నేల కూర్చుని. ఈ బెన్యామీను చేతిలో ఇశ్రాయేలు జనాంగము మొదట ఓడిపోయారు. 25 వచనాలు మనం చదివితే 18 మంది రెండోసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు 18,000 మంది చనిపోయారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్ని సమయాలలో న్యాయము అన్యాయము చేతులు ఓడిపోతుంది. అన్యాయమే కొన్నిసార్లు గెలుస్తుంది. అక్కడ జరిగినది అదే. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంతా కలిసి ఏం చేశారంటే 26వ వచనాన్ని చదువుదాం. వీరందరూ బేతేలును ప్రవేశించి ఏడ్చుచు
చాలు. అప్పటిదాకా వారు ఉపవాసం లేరు. ఆ రీతిగా బైబిల్ గ్రంథములో మొట్టమొదట ఉపవాసము ప్రారంభమైనట్లుగా మనము లేఖనాల్లో చూస్తాం. మరి ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదికాండము 4వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదివితే కుమారుడు పుట్టాను, అతడికి ఏనోస్ అని పేరు పెట్టాను, అతడు యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సార్ చేతులు ఎత్తి చెప్తే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు గమనించారా, ఉపవాస ప్రార్థన ఇప్పుడు ప్రారంభమైంది అమ్మా. ఈ రీతిగా ఉపవాస ప్రార్థన బైబిల్ చరిత్రలో ప్రారంభమైనటువంటిగా మనం గమనించాలి. అదే కొత్త నిబంధనలో మనం గమనించి చూస్తే దేవాది దేవుడు కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఎన్నో విజయాలను మనం కనులారా చూడగలము. కాబట్టి ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది. దేవుని బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి, మీ ఆటంకాలు తొలగిపోతాయి, సమాధానం లేని మీ కుటుంబాలలో సమాధానం వస్తుంది. కాబట్టి ఎలా ఉపవాసం ఉండాలి అని మనం ఆలోచిస్తే చాలా నిష్టగా ఉండాలి. ఉదయాన్నే లేచి పనికి పోయి అక్కడ నాస్తా తినేసి సాయంకాలం యథాప్రకారంగా మన ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే అది ఉపవాసం కాదు. ఉపవాసం అన్నప్పుడు ఆ 3 దినాలు ఖచ్చితమైనటువంటి ఉపవాసము చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన వాక్యము, ఇది తప్ప మనకు ఏది ఉండటానికి వీలు లేదు. అలా మనము మందిరములో ఉండగలిగితే, అలనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఏ రీతిగానైతే దేవుడు ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు గొప్ప విజయాన్ని కలగజేశాడో, మన జీవితాలలో కూడా దేవుడు అట్టి ఉపవాసాన్ని మనకు కలగచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరు గట్టిగా చెప్పండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదివి ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలను ధ్యానం చేద్దాం. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కల్లములకు వెళ్ళుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, పూజనీయుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఉదయకాలము నుండి ఇంతవరకు నాయన రెక్కల నీటిలో భద్రపరిచావు. యెహోవా యందు భయభక్తులు కలవారి ఎడల నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలగ చేస్తాయని మీరు సెలవిచ్చారు తండ్రి. దేహము సహకరించకపోయినా తండ్రి ఆత్మను సిద్ధపరిచిన ఆయన నీ బిడ్డల మధ్యకు మీరు నడిపించిన విధమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నోటికి నోరుగా ఉండండి తండ్రి, బూరగా ఉండండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. నాతో కూడా మీరు మాట్లాడండి నాయన, నీకు స్తోత్రాలు. ఈ కడవరి దినముల యందు నాయన నీ మాటకు విలువించేటటువంటి హృదయాలు ప్రభువా నా తండ్రి, ఈ దినమందు సిద్ధపరచబడి ఉండుటకు సహాయము చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ శ్రేష్టమైనటువంటి మంచి సమయములో మనం గమనించినట్లయితే నయోమి రూతుతో చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నీవు స్నానము చేసుకొని తైలము రాసుకొని బట్టలు కట్టుకొని కల్లమునకు వెళ్ళుమని చెప్పి ఒక చక్కటి ఉపదేశము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్నానాలు రకరకాలుగా స్నానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనటువంటి స్నానాలు, ఆత్మ సంబంధమైనటువంటి స్నానాలు మనము కలిగి ఉండకపోతే ఆ కళ్ళమునేటటువంటి పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించలేము. ఏ విధముగా స్నానం చేయాలన్న విషయాలను నిన్నటి దినమందు పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేశాడు. ఈ 2వ దినమున మనము గమనిస్తే
రూతు సంగమునకు బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడని చెప్పి మనము గమనించాలి. ఈ సమయంలో మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంటే వధువు సంఘము వలె ఉండాలి. మనమంతా కూడా ఎలా సిద్ధపరచబడాలి? కోరుకున్నటువంటి వరుడు మన వద్దకు రావాలంటే వధువు వలె మనము సిద్ధపరచబడి ఉండాలి. ఒక వరుడు ఒక వధువును ఇష్టపడాలంటే వధువు ఏమి చేయబడాలంటే అన్ని రంగములో సిద్ధపరచబడి ఉండాలి. అప్పుడు వచ్చే వరుడు ఆ వధువును ఇష్టపడతారు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొదట స్నానము చేసుకోమని చెప్పింది. రెండోదిగా ఏమంటుందంటే తైలము రాసుకోమని జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. దైవజనుడైనటువంటి దావీదుకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి జబ్బు చేసింది. కోలుకొలిగినటువంటి పరిస్థితుల్లో కుమారుడు ఉన్నాడు. దావీదు ఏం చేశాడంటే 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనము 2-3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపడానికి మనము ఆచితూచిగా అడుగులు వేస్తూ ఉన్నాము. నాకు ఒకటి ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే 10 మైళ్ళ దూరం నుండి మందిరానికి మేము వస్తే మీరు ఇంత దగ్గర నుండి సమయానికి రాలేకపోతున్నారనేటటువంటి బాధ నాకు చాలా. ఈ ఉపవాస ప్రార్థన సమయాలలో దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఏం చేయాలంటే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నీవు ప్రార్థనలో గడపాలి. నువ్వు ప్రార్థనలో గడపకపోతే నీవు ఉపవాసం ఉండే ప్రయోజనం లేదు. ఆ రీతిగా 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తన కుమారుడు బ్రతకలే, చనిపోయాడు. అప్పుడు దావీదు ఏం చేసినట్టు చక్కగా వెళ్ళి స్నానం చేసి తైలము రాసుకొని ఆ తర్వాత బట్టలు కట్టుకొని ఏం చేశాడంటే భోజనము తెప్పించుకొని భోజనము తిన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి తైలము అనేటటువంటిది మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రధానమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది అని మనం గమనించాలి. వధువు సంగమగా పిలువబడుచున్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాలలో మనము గమనించండి, మనము రకరకాల తైలాలు రాసుకుంటాం, రకరకాల పర్ఫ్యూమ్లు కొట్టుకుంటాము. ఇది మంచిదే. మన శరీరంలో ఉండేటటువంటి దుర్వాసన బయటికి రాకుండా మంచి వాసనను వెదజల్లటం అనేటటువంటిది చాలా మంచిదే. కొంతమంది ఏం చేస్తారంటే సెంటు రాసుకుంటారు. గాలి వీచేకుంది ఆ సెంట్ ఏం చేస్తుంది, ఇతరులకు ఆ వాసన వ్యాపిస్తుంది. అదే ఆత్మీయ జీవితంలో ఉండేటటువంటి ఆత్మీయ బిడ్డలు ఎలాంటి తైలమును మనము రాసుకోవాలి అని మనం ఆలోచించి కొద్దిగా పరిశీలన చేస్తే 89వ కీర్తన 20వ వాక్యాన్ని మనం చదువుదాం. 89వ కీర్తన 20వ వాక్యము. ఆ సేవకుడైన దావీదును నేను కనిగొని ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ తైలముతో మనం ఏం చేయాలి అంటే, పరిశుద్ధ తైలము మనకు కావాలి. ఆ పరిశుద్ధమైనటువంటి తైలమును మనం ఏమి చేయాలంటే అనుదినము కూడా మనము రాసుకోవాలి. కాలములో మనము గమనించి చూస్తే యవ్వనస్తులు, స్త్రీలైన పురుషులైనా వాళ్ళ నెత్తికి ఆముదపు నూనె రాసుకునేవాళ్ళు. వాళ్ళకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినా ఒక్క వెంట్రుక కూడా తెల్లగుండేది కాదు.
వాళ్ళు ఎప్పుడు కూడా తలకు ఏం చేసేవారంటే నూనె రాసుకునేటటువంటి వారు. ఈ దినాన్ని గమనించండి, ఈ రోజులలో నూనె మర్చిపోయి షాంపూలు వచ్చాయి. యవ్వన ప్రాయంలోనే ఏమవుతున్నాయి అంటే వాళ్ళ వెంట్రుకలు తెల్లగా మారిపోతున్నాయి. రకరకాల షాంపూలు అడ్వర్టైజ్మెంట్ చూడడము, ఆ షాంపూలు తెచ్చుకొని మనం వాడుకోవడము, మన వెంట్రుకలను చిన్న వయసులోనే మనం ఏం చేస్తున్నామంటే తెల్లగా చేసుకుంటున్నాం. విశ్వాస జీవితంలో ఆ పరిశుద్ధమైనటువంటి కళ్ళములో మనము ప్రవేశించాలంటే పరిశుద్ధ తైలమును మనము రాసుకోవాలి. ఓ వధువు సంగమా, నీవు రాసుకునేటటువంటి తైలము ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి తైలము. మనము దేవుని ఎదుట నిలబడవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకే సంఘాన్ని అన్నాడు, నిష్కలంకురాలా అని సంఘములు సంబోధించాడు. ఓ పావురమా ఆయన పిలిచాడు. మనం ఎలాంటి తైలమును, పరిశుద్ధమైనటువంటి తైలమును మనము రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి? దేవుడు కోరుకున్నంతగా మనము పరిశుద్ధులము కావాలి. దావీదును దేవుడు కోరుకున్నాడు కనుకనే దావీదును అంటాడు, పరిశుద్ధమైనటువంటి తైలముతో ఆయనను అభిషేకించెను. ఈ కడవరి దినాలు దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. ఎన్నో దుర్వార్తలు మనం వింటూ ఉన్నాం. సుఖపడటానికి, సంతోషపడటానికి కాదు, కానీ నీవు సిద్ధపడి అనేకులను సిద్ధపాటు చేయవలసినటువంటి సమయం ఈ సమయము. కాబట్టి ఆ పరలోకమైనటువంటి కళ్ళములోనికి నువ్వు ప్రవేశించాలంటే పరిశుద్ధమైనటువంటి తైలాన్ని నువ్వు రాసుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. ఈ వాగ్దానము ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును మనం ఏం చేయాలంటే దాన్ని కడిగి వేసుకోవాలి. మన శరీరానికి కల్మషం ఉంది, అది మనకు కనబడదు, కానీ శరీరంలో కల్మషం ఉంది. అదే దినదినము మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో ఎదగకుండా మనల్ని అణిచివేస్తుంది. ఈ పరిశుద్ధమైనటువంటి తైలముతో నువ్వేం చేయాలంటే ఈ శరీర సంబంధంగా ఎదగకుండా చేస్తున్న వాటిని నువ్వేం చేయాలంటే కడిగి వేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యేషయా ప్రవక్త ఉన్నాడు. ఆయన ప్రవచించాడు. 600 సంవత్సరాల క్రితం ఒక చక్కటి ప్రవచనాన్ని ఆయన ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? యేషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము ప్రకారంగా, ఏలయనగా ఆయనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, అధిపతి అని పేరు పెట్టబడింది. 600 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త ప్రవచించాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ లోకములు ఏ రీతిగా అవతరించబోతున్నాడో ఆయన అంటాడు. చాలా చక్కని మాట అన్నాడు. ఏమన్నాడంటే మనం చూద్దామా?
అలాంటి ప్రవక్త అంటాడు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడును, పవిత్రము గల పెదవులు గల అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యనే నివసించుచున్నాను. అయ్యో నా నోరు మంచిది కాదు. దేవుని సన్నిధానములో తన అపవిత్రతను ఒక ప్రవక్త ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధానములో అంగలారుస్తూ ఉన్నాడు. ఈ అంగలార్పు విన్నటువంటి దేవాది దేవుడు ఒక దేవదూతను పంపింది. ఆ దేవదూత కారునిప్పులు తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తగిలించినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక ప్రవక్తే తన జీవితములో అపవిత్రమైనటువంటి జీవితములో నేనున్నాను, ఆ అపవిత్రమైనటువంటి జీవితాన్ని ఈ పరిశుద్ధమైనటువంటి తైలముతో కడగబడకపోతే, నువ్వు కడుక్కోకపోతే నువ్వు కళ్ళములోనికి ప్రవేశించలేవు. నువ్వు భక్తురాలివే, ప్రార్థన పరురాలివే, దాన ధర్మాలు చేసేవాడివే, అన్ని విషయముల యందు లోకము నిన్ను మంచివాడని అంటుంది. అయినప్పటికీ నీలో ఉండేటటువంటి పరిశుద్ధత సరి అయినటువంటి రీతిలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. మనలాంటి మనుషులను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రవక్తనే ఈ రీతిగా మాట్లాడుతున్నాడంటే మనం ఏ పట్టి వారం? ఉదయాన లేస్తే సాయంత్రము మరణ పడకలో చేరేంత వరకు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం ఒకసారి లెక్క పెట్టుకోండి. భర్తతో అబద్ధం ఆడతాం, భార్యతో అబద్ధం ఆడతాం, పిల్లలతో అబద్ధం ఆడతాం, స్నేహితులతో అబద్ధం ఆడతాం. ఒక్క రోజుకు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను అబద్ధం ఆడలేదు అని అన్నవారు ఎవరైనా ఉంటే వారికి దేవుడే వారికి సాక్షి. అలాంటి వారు ఏమి చేయబడాలంటే పరిశుద్ధమైనటువంటి తైలముతో మనము ఏం చేసుకోవాలా? ఆ తైలము మనం రాసుకోవాలా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యము. చాలు, పరిశుద్ధులే రాజ్యమును ఏలుతారు. నువ్వు రాజ్యాలను ఏలేటటువంటి వారిగాను ఉండాలి అని అంటే నీ జీవితంలో ఏమి కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. నోరార ప్రైజులాడంటాను. మరి హృదయమో ప్రైజులాడు చెప్పాలి కాబట్టి చెప్తాం అంతే. కానీ హృదయమో పరిశుద్ధంగా ఉందా? ఆ పరిశుద్ధత మన జీవితంలో కలగాలంటే మనమందరము కూడా పరిశుద్ధమైనటువంటి తైలమును మనం రాసుకోవాలి. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతము 1వ అధ్యాయము 3వ వచనము. నీవు పూసుకొను పరిమళ తైలము. చాలు. రెండో విషయంగా మనం ఏమి రాసుకోవాలి అంటే పరిమళ తైలాన్ని రాసుకోవాలి. ఈ తైలము ఎలాంటిదంటే సువాసన గలది. ఈ పరిమళ వాసన ఎలాంటిదంటే సువాసన గలది. మన ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే
మన సాక్ష్య జీవితం ఎలా ఉండాలంటే పరిమళించాలి. ఫలాని వ్యక్తి ఎలాంటి వాడు, ఫలాని సహోదరి ఎలాంటిదంటే నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఆ వాసన అనేటటువంటిది వ్యాప్తి చెందాలి. ఒక వ్యక్తి జీవితంలో గమనించండి, పరిమళము అనేటటువంటిది వెదజల్లాలి, వ్యాప్తి చెందాలి అంటే నువ్వు ఏమై ఉండాలంటే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఇంట్లో మంచి సాక్ష్యం ఉండాలి, మందిరములో మంచి సాక్ష్యం ఉండాలి, సమాజంలో మంచి సాక్ష్యం ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ముసుగేసుకొని భక్తి కలిగి ఆ తర్వాత నీ సాక్ష్య జీవితము సరిగా లేకపోతే నీవు నిష్ప్రయోజకురాలుగా మారుతావు. కాబట్టి పరిమళ తైలము సువాసన గలది, నీ సాక్ష్యము కూడా పరిమళ వాసనగా ఉండాలి. అందుకే అన్నాడు పరమగీతము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. నా పరిమళ తైలము సువాసన వ్యాపించింది. ఈరోజు వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి సమయము. బయట నీ కొరకు భర్త ఏం చెప్తున్నాడు, భర్త కొరకు భార్య ఏ సాక్ష్యాన్ని పంచుకుంటుంది, మన బిడ్డల కొరకు మనం ఏమని తెలియజేస్తా ఉన్నాము బయట ప్రపంచానికి. వాళ్ళ సాక్ష్య జీవితము, మన కుటుంబము యొక్క సాక్ష్య జీవితము పరిమళిస్తుందా, ఆ భాషణ వ్యదజల్లుతుందా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మా రెండో కుమారునికి అమ్మాయిని అడగడానికి ఒక ఇంటికి వెళ్ళాము. వెళ్ళి వారితో మాట్లాడిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏమన్నారంటే, తండ్రి సేవకుడే మాకు తెలుసు, ఆయన ప్రార్థన పరుడే, ఆయన మంచివాడే, ఆయన పుట్టినటువంటి బిడ్డల సాక్ష్యం ఎలా ఉందో మాకు తెలియదు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ సాక్ష్యం మంచిగా ఉండొచ్చు, కానీ నీ పిల్లల సాక్ష్యం ఎలా ఉంది, పరిమళిస్తుందా? అది పరిమళ వాసనగా అనేకులకు సువాసన వెదజల్లేటటువంటి సాక్ష్య జీవితము మన జీవితాలలో మనము కలిగి ఉన్నామా? ఈ కడవరి దినాలలోని మనం ఆలోచించాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు చాలా చక్కని మాట చెప్పాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం గమనిస్తే, రక్షింపబడిన వారి పట్లను, నశించే వారి పట్లను నేను దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాను. చాలుమా. నశించుచున్న వారి జీవితాల్లో మేము ఏమై ఉన్నామంటే ఆ పరిమళాన్ని మేము వెదజల్లుతూ ఉన్నాము. దానికి నేనే సాక్ష్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు, తన సాక్ష్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నీవు ఎవరివి? నేను క్రీస్తు సాక్షిని, ఆయన పరిమళాన్ని నేను వెదజల్లుతూ ఉన్నానని తెలియజేస్తున్నాడు. ఈ రోజున అట్టి విశ్వాస జీవితం నీకుందా? దేవుని మందిరానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నీ కలలో కూడా నువ్వు అనుకోవద్దు నేను పరలోక రాజ్యానికి వెళ్తానని. ఈ రోజున పరిశుద్ధాత్ముడు తేటగా సూటిగా నీ గుండెల్లో
నీ గుండెల్లో అడుగు పెట్టేనని నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ సాక్ష్య జీవితము సరి లేకపోతే సరిగా చేసుకో. ఆ జీవితాన్ని పరిమళ వాసనగా మీరు మార్చుకోవాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక పల్లవి, ఒక చరణాన్ని పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా. మన సాక్ష్య జీవితము పరిమళించాలి. కాబట్టి రెండోదిగా మనం ఏమి రాసుకోవాలంటే పరిమళ తైలమును. ఇది దేనికి గుర్తుగా ఉందంటే మన సాక్ష్య జీవితానికి గుర్తుగా ఉంది. మూడో మాటగా మనం గమనిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత ఆనంద తైలము. దేవునికి స్తోత్రము చెప్పండి. మూడోదిగా మనము ఏమి రాసుకోవాలి? కళ్ళములో ప్రవేశించుట కంటే ఆనంద తైలమును మనము రాసుకోవాలి. మనము నీతిని ప్రేమించేవారుగా మనము ఉంటే అన్ని విషయముల యందు మనము ఆనందిస్తాము. నీతిని మనము ప్రేమించాలి, దుర్నీతిని మనము ద్వేషించాలి. దానికి ప్రాధాన్యత మన జీవితములో మనము ఇవ్వకూడదు. ఈ రోజున గమనించండి,
సాతాను యొక్క పరిపాలనలో ఉంటున్నటువంటి రాజ్యంలో మనం ఉన్నాం. లోకమంతటా కూడా దుర్నీతి విస్తరించింది. అలాంటి రాజ్యములో దేవాది దేవుడు ఏ రీతిగా నీతిమంతుడై ఉన్నాడో ఆ నీతిని నువ్వు అనుసరించినప్పుడు నీ జీవితంలో ఏమి కలుగుతుందంటే ఆనందము కలుగుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, వారి యొక్క పరిచర్య దినాలలో వారు ఏం చేసేవారంటే ప్రతిరోజు కూడా ఇంటింట వారు కూడుకొని ఆనందించేటటువంటి వారు. ప్రతిరోజు కూడా విశ్వాసుల గృహాలలో ఏమి జరిగేదంటే ప్రార్థన జరిగేది. ఈ రోజున ఏ స్థితికి వచ్చిందంటే, అమ్మా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటావా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. కుటుంబ ప్రార్థన అంటే ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక సహోదరి వెళ్ళి ఇంకొక సహోదరుని అడిగింది, అమ్మా నేను కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, మరి సేవకునికి కానుక ఎంత ఇవ్వాలి అని అడిగింది. అడిగితే ఆ సహోదరి ఈ సహోదరితో చెప్పిందంట, ఏముంది ఆయన డబ్బు ఆశించడు కానీ 500 ఇస్తే సరిపోతులే. ఆ రోజు నుండి ఏమైపోయిందంటే కుటుంబ ప్రార్థనలో ఇది అలవాటు అయిపోయింది. సేవకుడు ఇస్తే ఎంత ఇవ్వాలి కానుక? ఎంత ఇవ్వాలి? చూడండి, మీరు గమనించండి, ఆలోచించండి. ప్రతి ఇంట ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన కుటుంబములో ఉన్నప్పుడు, ఆ ప్రార్థన కుటుంబములో జరుగుతున్నప్పుడు ఏమి కలుగుతుందంటే ఆనందము కలుగుతుంది. సేవకుడికి ఇచ్చే విషయము పక్కకు పెట్టండి. వారి ఆలోచన వైఖరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నా కుటుంబంలో ప్రార్థన జరిగితే నా కుటుంబానికి దేవుడు ఏమి కలగజేస్తాడంటే సంతోషాన్ని కలగజేస్తాడు, ఆనందాన్ని కలగజేస్తాడు అనేటటువంటి భావన మన జీవితంలో మనము కలిగి ఉండాలి. ఆ రీతిగా మనము కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ కుటుంబంలోనికి దేవుడు వచ్చినప్పుడు ఏం కలుగుతుందంటే ఆనందము కలుగుతుంది. ఆ ఆనందము మన జీవితంలో మనకు కలగాలంటే మనము ఆనంద తైలమును రాసుకోవాలి. పరమ గీతములు 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము గమనిద్దాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ ఏముందంట? ఆనంద అతని నీడను కూర్చుంటేనే. జల్దరు వృక్షం అంటే ఆపిల్ చెట్టు, ఆపిల్ పండు. ఇప్పుడు ఆనందం అనేటటువంటిది మన జీవితంలో కలగాలంటే నీకు ధనమున్నంత మాత్రాన, ఆస్తులున్నంత మాత్రాన, నీ జీవితంలో ఎన్ని స్థితిగతులు నీ జీవితంలో నీకున్నా దాని వల్ల నీకు ఆనందం రాదు. ఆయన నీడకు మనం వచ్చినప్పుడు తెలియని ఆనందాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఏమి రాసుకోవాలో మనము? ఆనంద తైలమును మనము రాసుకోవాలి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వాక్యం. ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలోను ఏమున్నాయంటే ఈ రోజున ఎక్కడ ఆనందపురం ఉంది, ఆనంద గృహం ఉంది. ఈ రోజున ఆ గృహాలలో ఏమున్నాయంటే ఆనందం లేదు, ముళ్ళ తుప్పలు ఉన్నాయి. ఈ మొలిచే ఇళ్లలో
ఒకరి మాట ఒకరు వినరు, ఒకరికొకరికి సమాధానం ఉండదు, ఒకరికొకరి నెమ్మది ఉండదు. పూర్వ దినాలలో కుటుంబం ఏం చేసేవారంటే ఇంటికి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినట్లుగా మిగిలిన వారు నడిచేవారు. ఈ రోజున పెద్దవారిని ఏమంటామంటే మూల కూర్చోను, నీకేం తెలియదు, నీ వయసు అయిపోయింది, నువ్వు కూర్చో, మాకు అన్నీ తెలుసు, ప్రపంచం అంతా మాకు తెలుసు కాబట్టి మేము చెప్పినట్టు నువ్వు విను. దీనివల్ల ఏం మొలుస్తున్నాయి అంటే ముళ్ళ తుప్పలు మొలుస్తున్నాయి, బలురక్కసి చెట్లు మన గృహాలలో మొలుస్తూ ఉన్నాయి. ఆత్మీయంగా నీ జీవితములో నువ్వు ఆలోచించి ఈ రోజున నువ్వు ఆనందంగా ఉన్నావా? సమాధానము కలిగి సంతోషంగా ఉన్నావా? కనుక ఆనందము సంతోషము కలిగి ఆ పరలోకమైనటువంటి కళ్ళములో నువ్వు ప్రవేశించాలంటే ఆనంద తైలమును నువ్వు రాసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందరూ కూడా. లేవికాండము 21వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రధాన యాజకుడు అగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, చాలు, ఏ తైలం ఇది? అభిషేక తైలాన్ని మనం రాసుకోవాలి. మన విశ్వాస జీవితములో ఏ తైలము మనకు ఉండాలి అని అంటే అభిషేక తైలము మనకు ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యం. మొదటి సమూయేలు 16:13 చదువుమా. అది సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వారి సహోదరుల ఎదుట ఎవరిని అభిషేకించాడు? దావీదును అభిషేకించాడు. ఆనాట నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చాను. గట్టిగా చెప్పండి. ఇప్పుడు దావీదు ఏమి చేయబడ్డాడంటే అభిషేకమనబడినటువంటి తైలముతో అభిషేకింపబడ్డాడు. ఇప్పుడు ఇదే ఉపదేశాన్ని నయోమి చేస్తుంది. నువ్వు స్నానము చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? కళ్ళములోనికి వెళ్ళాలి. ఇప్పుడు తైలము రాసుకోమంటుంది. ఏ తైలాన్ని మనం రాసుకోవాలంటే అభిషేక తైలమును మనం రాసుకుంది అంటే దాని అర్థం ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా మనం ఎలా జీవిత కాలం అంతా కూడా ప్రభు మార్గములో ఆత్మచేత మనము నడిపించబడాలి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఒక యవనస్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు, కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక స్వరం వినబడ్డది. ఏమని? ఇదిగో ఒక సంఘాన్ని నేను చూపిస్తాను, ఆ సంఘములో సేవకుడు లేడు కనుక నువ్వు బయలుదేరి వెళ్ళి ఆ సంఘములో నువ్వు సేవ చేయమని చెప్పి ఆయనకి ఏం చేశాడంట? దేవుడు బయలుపరిచాడు. ఆ తర్వాత అతడు పని కట్టుకొని ఏం చేశాడంటే సంఘానికి వచ్చేలోట సంఘస్థులకు చెప్పాడు, అయ్యా ఈ విధంగా దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఈ స్థలంలో నన్ను వెళ్ళమని చెప్పాడు కాబట్టి నేను సంఘానికి వచ్చానంటే సంఘస్థులంతా కలిసి ఆయనకి ఏం చెప్పారంట? ఒక 3 రోజులు నువ్వు ప్రార్థన చేసుకొని మళ్ళా రా. మీరు గమనించండి.
3 రోజులు ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చాడు. మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా ఏమన్నదంటే మళ్ళా 3 రోజులు ప్రార్థన చేసుకుని మళ్ళా రా అన్నాడు. ఈ రకంగా ఒక 4-5 పర్యాయములు సంఘాన్ని దర్శించాడు. సంఘములో ఆ సేవకునికి ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత అతడు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్ళాను, నాకు అవకాశం వారు ఇవ్వలేదు, ఇక మీదట నేను వెళ్ళను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ 5 పర్యాయములు నువ్వు వెళ్ళే నేను వెళ్ళనంటావు, ఇప్పటికి 10-15 సంవత్సరాల నుండి నన్ను లోపలికి వాళ్ళు రానియలేదని చెప్పి ఆయన చెప్పాడు. సంఘంలో ఎవరు లేరు ఇప్పుడు? చెప్పరండి తల్లి. ప్రజలున్నారు, సంఘం నిండా ప్రజలున్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, కానీ ఎవరు లేరంటే దేవుడు లేడు. 15 సంవత్సరాల నుంచి దేవుడు ఎక్కడున్నాడట? బయట ఉన్నాడంట. నన్నే వాళ్ళు లోపలికి రానిలేదయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి అని సేవకులతో చెప్తే ఆయన తీర్మానం చేసుకున్నాడు, నన్ను రానించేంత వరకు నేను సంఘానికి వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి సంఘము ఏ అభిషేకముతో నడిపించబడాలంటే, ఏ అభిషేకముతో నడిపించబడాలి? అభిషేక తైలం ఉండే పరిశుద్ధాత్మక ఆధీనములో సంఘము నడపబడాలి. అప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. దేవుడు చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా ఘనముగా ఆయన చేస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి ఒక్కరు ఏ తైలము మనకు కావాలంటే అభిషేక తైలము మనకు కావాలి. కీర్తనకారుడు అంటాడు, 141వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుదాం. నీతిమంతులు నన్ను కొట్టుట, ఏమంటున్నాడు ఇప్పుడు? వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. పెద్దవారు నిన్ను ఖండించినప్పుడు, నీకు బుద్ధి చెప్పినప్పుడు నీ మనసులో నువ్వేమనుకోవాలంటే ఇది నాకు తైలాభిషేకం అని అనుకోవాలి. నువ్వేంది నాకు బుద్ధి చెప్పేది? నువ్వేంది భక్తి గురించి నాకు నేర్పించేది అని ఎదురు మాట్లాడితే అతడు ఏమీ లేదంటే అతని దగ్గర తైలాభిషేకము లేదు. చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో మనం ఏమి చేయబడాలంటే ఎదగాలి. ఎక్కడ ఎదగాల? మనము ఆత్మలో ఎదగాల. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మంచి సమయాలను మనం గమనించినట్లయితే, మనం ఏ తైలముతో అభిషేకింపబడాలి? ఇప్పుడు ఏ తైలము రాసుకోవాలి? పరిశుద్ధమైనటువంటి తైలము. రెండోది పరిమళ తైలము. మూడోది 4 అభిషేక తైలము. అట్టి తైలాన్ని మనము ధరించుకొని రాసుకుంటే మనం ఎక్కడికి పోతాము? కళ్ళములోనికి వెళ్తాం. ఇవి రాసుకోకుండా సిద్ధపాటు లేకుండా ఉంటే మనం కళ్ళములోనికి వెళ్ళలేము. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని, ఒకవేళ నీ జీవితంలో ఒడిదుడుకులున్నా తప్పిదములున్నా ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు. ఒక్కసారి నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే చాలు. నీ బ్రతుకును మార్చగలిగిన వాడు, నీ స్థితిగతులను మార్చగలిగినటువంటి వాడు. అట్టి దేవుడు మనకుండగా తలలు ఉంచి కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు పశ్చాత్తాపడతాము. దేవా, నేను నీ యొక్క తైలముతో ప్రభువా నేను నడిపించబడాలి. ప్రభువా నీకు స్తోత్రము నాయన. నీ పరిశుద్ధమైనటువంటి తైలము నాకు కావాలి ప్రభువా. పరిమళ తైలముతో నేను అభిషేకింపబడాలి ప్రభువా. ఆనంద తైలము నాకు కావాలి ప్రభువా. అభిషేక తైలముతో నన్ను నాయన ఒకసారి నాయన కడుగు ప్రభువా. నీకు స్తోత్రం. నన్ను సిద్ధపరచయ్యా. నీకు స్తోత్రాలు నాయన.
తెలియక నా విశ్వాస జీవితములో తండ్రి నీకెంతగానో నేను దూరంగా ఉన్నాను. మునుపు దూరస్తునిగా ఉన్న నన్ను ప్రభువా సమీపస్తునిగా చేసుకో దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సోపుతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ రాజ్య వ్యాప్తి